హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి గోంగూర పచ్చడి చేస్తున్నానండి. ఈ గోంగూర పచ్చడి మనకి పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే బాగుంటుందండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక 10 పచ్చిమిర్చి దాకా వేస్తున్నాను. కారమైనవి వేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక 6-7 వేసుకొని సిమ్లో పెట్టి నిదానంగా వేయించుకున్నాము. ఇలా వేగిపోయింది కదా, ఇవి ఒక ప్లేట్లోకి తీసుకున్నాము. గోంగూర తీసుకుంటున్నానండి. ఒక కట్ట కొండ గోంగూర తీసుకుంటున్నాను. ఇది బాగా నీట్గా కడిగేసుకోవాలి. 3-4 సార్లు కడిగేసుకొని వేసుకున్నాము. ఇదంతా సిమ్లో పెట్టి ఉడికించుకుందామండి. పచ్చిదనం అంతా పోయి నీళ్లు లేకుండా ఉంటుంది కదా, అంతవరకు వేయించుకోవాలి. సిమ్లో పెట్టి వేయించుకుందాము. ఇదిగోనండి, ఇలా వేగిపోయింది కదా. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా, మిక్సీ జార్లోకి వేసుకొని రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి గోంగూర వేసుకుందామండి. గోంగూర వేసుకొని అలా వేసి అలా తీసేయాలి, మరీ మెత్తగా వేసుకోకూడదు. ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని అదే కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇందులోకి 1 స్పూను పచ్చిశనగపప్పు వేసుకున్నాము. ఒక 1/2 స్పూను జీలకర్ర వేసుకున్నాము. ఒక 4-5 ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకున్నాము. ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి వేసుకున్నామండి. మీడియం సైజుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా కొద్దిగా వేగాయి కదా, ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు వేసుకున్నాము. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకొని వేయించుకున్న తర్వాత ఇందులోకి గోంగూర వేసుకుందామండి. గోంగూర వేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక 3-4 నిమిషాల దాకా వేయించుకుందాము. ఇలాగా చేసి చూడండి. గోంగూర పచ్చడి అయితే చాలా బాగుంటుంది. ఇందులోకి 1 స్పూను ధనియాల పొడి వేసుకున్నాము. ఆయిల్ అంతా బాగా పైకి తేలేంత వరకు ఈ గోంగూర పచ్చడి అనేది వేయించుకోవాలి. నోటికి రుచిగా కమ్మగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుందాము. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.